హైదరాబాద్ రియాలిటీ మంచి జోష్ మీదుంది. కేవలం రెసిడెన్షియల్ ప్రాపర్టీసే కాదు, రిటైల్ అండ్ వేర్ హౌసింగ్ సెక్టార్స్ లోనూ ఉరకలు పెడుతోంది నిర్మాణ రంగం. ఓవైపు అపార్ట్మెంట్స్ పెరిగిపోయాయి, ఎటు చూసినా ఆఫీసులు, ఎంప్లాయీస్ తో డే అండ్ నైట్ బిజీగా మారిపోయింది సిటీ. జనాభా పెరగడంతో వారి అవసరాలు తీరుస్తూ తాము లాభపడడానికి పోటీ పడుతున్నాయి కంపెనీలు. కస్టమర్ల నుంచి ముఖ్యంగా ఫ్యాషన్, హోమ్వేర్, ఫుడ్ అండ్ బెవరేజ్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి డిమాండ్ ఉంది. ఈ వ్యాపారాలు చేసే స్టోర్స్ ఓనర్స్ మంచి ఏరియాల్లో లీజుకు దొరికే రిటైల్ స్థలాల కోసం ఎగబడుతున్నారు. దేశీ, ఇంటర్నేషనల్ అనే తేడా లేకుండా తమ అవుట్లెట్స్ ను నగరంలో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో మిగిలిన మెట్రో సిటీస్ కన్నా హైదరాబాద్ రిటైల్ అండ్ వేర్ హౌస్ రియాలిటీలో ఊపు కనిపిస్తోంది. నగరం వృద్ధి చెందుతోంది అంటే ఆ డెవలప్మెంట్ ఏ ఒక్క సెక్టార్కో పరిమితం కాదు. రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్తో పాటు రిటైల్, వేర్ హౌసింగ్ రంగాలు సైతం ఆ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లోనూ ఇదే కనిపిస్తుంది. వివిధ కారణాలతో గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది రిటైల్ అండ్ వేర్ హౌసింగ్ రియాలిటీ సెక్టార్. ఈ ఏడాది ఆ పరిస్థితి మారి పాజిటివ్ మొమెంటంతో దూసుకుపోతుంది. లాస్ట్ 3 yearsలో స్లో పేజ్లో ఉంది హైదరాబాద్లో గ్రేడ్ ఏ మాల్స్ వృద్ధి. అదే సమయంలో వెస్ట్ హైదరాబాద్ రిటైల్ సెక్టార్లో మాత్రం లగ్జరీ రిటైల్ లీజింగ్ బాగా పెరిగింది. సెంట్రల్ హైదరాబాద్లోనూ మంచి డిమాండే ఉంది రిటైల్ లీజింగ్కు. ఈ ఏరియాలో ఏటా 10 లక్షల చదరపు అడుగుల లీజుకు డిమాండ్ పలుకుతోంది. ఈ 2 ఏరియాల్లో రెంట్స్ ఎక్కువే అయినప్పటికీ యాక్టివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వెస్ట్ అండ్ సెంట్రల్ హైదరాబాద్లో స్టోర్స్ ఓపెన్ చేయడానికి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక పోస్ట్ పాండమిక్ తర్వాత మేజర్ సిటీస్లో రిటైల్ స్టోర్లను తెరవడానికి లగ్జరీ బ్రాండ్ కంపెనీస్ హై స్ట్రీట్స్ ని ప్రిఫర్ చేస్తున్నాయి. 2019-20 వరకు హైదరాబాద్ రిటైల్ లీజింగ్లో మాల్స్ ఆధిపత్యం చెలాయిస్తే 2021 నుంచి హై స్ట్రీట్స్ డామినేషన్ మొదలైంది. లగ్జరీ బ్రాండ్ల కంపెనీలు ఇండివిడ్యువల్గా తమ రిటైల్ స్టోర్లను ఓపెన్ చేయడానికి క్రౌడ్ పుల్లింగ్ ఏరియాలకే ప్రయారిటీ ఇస్తున్నాయి. ఇక రిటైల్ స్పేస్లో ఫ్యాషన్ అండ్ అపరెల్ సెక్టార్దే హవా. ఈ రెండింటి తర్వాత హోమ్వేర్ అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెరిగిపోయాయి. ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్స్, హైపర్ మార్కెట్లు పెరగడంతో హైదరాబాద్ రిటైల్ రియాలిటీ కలకల్లాడుతోంది. లగ్జరీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో పాటు ఇండియన్ డిజైనర్ వేర్ బ్రాండ్స్ కూడా పోటీ పడుతుండటంతో నగరంలో రిటైల్ ఇండస్ట్రీ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మదీనాగూడ, చందానగర్, మణికొండ, షేక్పేట, మియాపూర్, రామచంద్రపురం, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో మాల్స్ అండ్ హై స్ట్రీట్ షాపింగ్స్ పెరిగాయి. వెస్ట్ అండ్ సెంట్రల్ హైదరాబాద్లో స్టోర్స్ ఓపెన్ చేయడానికి కంపెనీల ప్రాధాన్యత గతంతో పోల్చితే నగరవాసుల వార్షిక వేతనాలు, తలసరి ఆదాయాలు బాగా పెరిగాయి అంటున్నాయి నివేదికలు. అదే సమయంలో సంపాదిస్తున్న వారిలో ఖర్చు చేసే ధోరణి సైతం పెరిగింది. పొదుపు లెక్కలేసుకుని గిరి గీసుకోకుండా ఎక్స్పెన్సెస్ కోసం భారీగానే వెచ్చిస్తున్నారు జనాలు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడిన వారితో హైదరాబాద్లో కాస్మోపాలిటన్ కల్చర్ ఎక్కువగానే ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల వారే కాకుండా ఉద్యోగంలో భాగంగా నగరానికి వచ్చే విదేశీయులు బానే ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు పెరిగాయి. ఇలా అన్ని కారణాలు కలిసి నగరవాసుల కొనుగోలు శక్తి పెరిగింది. ఇంకేముంది, సిటీ ప్రైమ్ లొకేషన్స్ తో పాటు జనాభా ఎక్కువగా ఉండే ఏరియాల్లో లోకల్ తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్ల కంపెనీలు విస్తరిస్తున్నాయి. వీటి కారణంగా రిటైల్ స్పేస్ కి డిమాండ్ పెరిగి నగర కమర్షియల్, రియల్ ఎస్టేట్ సెక్టార్లో భూమ్ కనిపిస్తోంది. కరోనా సమయంలో రిటైల్ అండ్ వేర్ హౌసింగ్ రియాలిటీ డౌన్ అయినట్టు కనిపించినప్పటికీ పాండమిక్ నుంచి తేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఊపందుకున్నాయి. హైదరాబాద్లో 2-2.5 నుంచి మళ్లీ గాడిలో పడ్డ ఇండస్ట్రియల్ లీజింగ్ ఇప్పుడు జెట్ స్పీడ్తో దూసుకుపోతుందంటోంది CBRE. ఈ ఏడాది జనవరి నుంచి 21 లక్షల చదరపడుగులు లీజుకు తీసుకోగా 13 లక్షల స్క్వేర్ ఫీట్స్ అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు మొదలయ్యాయని CBRE నివేదిక తెలిపింది. మొత్తం లీజింగ్లో థర్డ్ పార్టీ 3PLకు సంబంధించినవి 39% ఉండగా ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల లీజింగ్ వాటా 24%, 10% వాటా FMCG కంపెనీలదే. ఈ ఏడాది మొదటి 6 నెలల వ్యవధిలో ఇండిపెండెంట్ కంపెనీ 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలోని గోడౌన్ లీజుకు తీసుకోగా స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ 1.9 లక్షల చదరపు అడుగులను, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్
1.5 లక్షల చదరపు అడుగుల లీజ్కి సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఇక ఆఫీస్ స్పేస్ల విషయానికొస్తే ప్రైమ్ ఏరియాల్లో హైటెక్ హంగులున్న ఏ గ్రేడ్ కమర్షియల్ స్పేస్లను లీజుకు తీసుకోవడానికే కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఆఫీస్ స్పేస్ల లీజింగ్లో ఐటీఏ సంస్థలదే మెజార్టీ స్టేక్. తర్వాతి స్థానాల్లో ఇంజనీరింగ్, తయారీ సంస్థలున్నాయి. 14% వాటాతో ఆఫీస్ స్పేస్ ల్యాండ్స్కేప్లో హైదరాబాద్ మేజర్ రోల్ ప్లే చేస్తోంది. నగరంలో గత 2.5 ఆఫీస్ స్పేస్ లీజ్ 27% పెరిగింది. గతంతో పోల్చితే ఆఫీస్ లీజుల్లో ఈ 2 రంగాల వాటా గణనీయంగా వృద్ధి చెందింది. ప్రొడక్షన్ పెరగాలంటే వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా, అనుకూలంగా ఉండాలి. అందుకే బ్రాండ్ న్యూ ఫ్లెక్సిబుల్ అండ్ అట్రాక్టివ్ కమర్షియల్ స్పేస్లకు ఇంత డిమాండ్. ఇక హైదరాబాద్లో మాదాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, కొండాపూర్ లాంటి సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్స్లోనే ఆఫీస్ స్పేస్ల లభ్యత ఎక్కువగా ఉంది. ఆఫీస్ స్పేస్లకు డిమాండ్ పెరగడం అంటే రిటైల్ సెక్టర్ యాక్టివిటీ కూడా పెరిగినట్టే.